శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి జనవరి 23, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లోని సాల్మియా ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఒక ప్రవాసీయుడు కంప్లైంట్ ఇచ్చాడు. తనకు సంబంధించిన కారు మిస్ అయ్యింది అని చెప్పేసి. దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే ఒక ప్రవాసీయుడు ఒక కోఆపరేటివ్ షాపింగ్ దగ్గర ఉన్నటువంటి ప్లేస్లో, పార్కింగ్ ప్లేస్లో తన కారును ఉంచి 4 నిమిషాల లోపే మళ్ళీ తిరిగి వచ్చాడు. అయితే అతను తిరిగి వచ్చేటువంటి లోపే అతని కారు మిస్ అయిందని చెప్పేసి అతను కనుగొనడం జరిగింది. దాని తర్వాత అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు, నా కారు కనిపించట్లేదు, ఎవరో తీసుకెళ్లారని చెప్పేసి. దాంతో భద్రతా అధికారులు దర్యాప్తు అయితే ప్రారంభించారు. దర్యాప్తు ప్రారంభించిన తర్వాత సీసీటీవీ ఫుటేజెస్ ఏవైతే ఉంటాయో వాటి ఆధారంగా ఆ వ్యక్తి ఎవరని కూడా గుర్తించారు. అక్కడ ఒక సర్వీస్ సెంటర్లో పనిచేస్తున్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆ కారుని దొంగతనం చేసినట్టు వీళ్ళు గుర్తించి అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే అతను అదుపులో తీసుకునే సమయానికి సమయం అయితే అయ్యింది. సుమారుగా ఒక వారం రోజులు అయితే టైం పట్టింది. సో ఎందుకంటే ఇవన్నీ కూడా విచారణ జరిపి సంపూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. విచారణ అతను అవును నేనే ఆ కారు దొంగతనం చేశానని చెప్పేసి ఒప్పుకున్నాడు. అయితే ఆ కారు ఎక్కడ పెట్టాడో మర్చిపోయాడని చెప్పేసి తెలియజేస్తున్నాడు. దాంతో భద్రతాధికారులకి ఏం చేయాలో తెలియక సంబంధిత విభాగాలకు మళ్ళీ అతన్ని రిఫర్ చేయడం జరిగింది. సో కారు అయితే దొంగతనం చేశాడు, కానీ ఎక్కడ వదిలిపెట్టాడో అతనికే తెలియదంట. మరి ఎలా ఉందో చూడండి. సో ఇంతకీ అతను పనిచేస్తున్నటువంటిది ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఇలాంటి పనులకి అతనిగా పాల్పడ్డాడు. సో ఎవరైనా సరే మన ప్రవాసీలు డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క కార్లు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంజిన్ ఆన్లో పెట్టి మాత్రం మీరు తల ఇవ్వడానికి కానీ లేదా ఇంకో పనికి కానీ మీరు వెళ్ళకండి. మీరు కారు దిగి వెళ్తున్నారంటే తప్పనిసరిగా ఇంజిన్ ఆఫ్ చేసి లాక్ చేసుకుని వెళ్ళండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో లాక్ చేసిన వెహికల్స్కే గ్యారంటీ లేదు. అలాంటిది ఇంజిన్ ఆన్ చేసి పెట్టేసి మనం వెళ్ళామనుకోండి ఇంకా అసలే లేదు ఇంకా. సో మొన్న రీసెంట్గానే మనం చూసాం, ఒక వ్యక్తి కారు పంచర్ వేపించుకొని అతను డబ్బులు ఇచ్చే లోపే అతను కారు తీసుకెళ్ళిపోయాడు. అతను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి. సో ఇలాంటి సంఘటనలు అతనికి మధ్యలో చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి మీ వెహికల్స్ విషయంలో మాత్రం మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఒక వ్యక్తి తనకు సంబంధించినటువంటి ఐడెంటిటీ ప్రూఫ్ని మొబైల్ ఐడి ద్వారా చూపిస్తూ భద్రతా అధికారులకి పట్టుబడ్డాడు. మొబైల్ ఐడి చూపిస్తూ పట్టుబడ్డం ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారా? వివరాలుగా మనం చూసుకున్నట్లయితే ఫర్వానియా గవర్నరేట్ పరిధిలోని ఆర్దియా ఇండస్ట్రియల్ ప్రాంతం ఏదైతుందో ఇక్కడ భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా పెట్రోలింగ్ వెహికల్ వెళ్తున్నటువంటి భద్రతాధికారులు ఒక వెహికల్ పైన అనుమానం కలగడంతో ఆ వెహికల్ని ఆపి అందులో ఉన్నటువంటి ఆ వ్యక్తిని తనిఖీ చేశారు. సో అతనికి సంబంధించిన ఐడిని చూపించమని చెప్పారు. అతను తన యొక్క ఐడి అయినటువంటిది మొబైల్ ఐడి ద్వారా చూపించాడు. అంటే ఫోన్ ఓపెన్ చేసి అందులో మొబైల్ ఐడిని చూపించాడు. అయితే అక్కడి వరకు బాగుంది. అయితే ఆ భద్రతాధికారులకి అక్కడే అనుమానం కలిగింది. అతను మొబైల్ ఐడి చూపిస్తున్నప్పుడు ఆ ఫోన్కి బ్యాక్ సైడ్ ఏదో అనుమానాస్పదంగా మాదద్రవ్యాలు ఉన్నట్లు వీళ్ళు కనుగొన్నారు. దాంతో తీసుకొని చెక్ చేస్తే బ్యాక్ సైడ్ ఒక కవర్లో మాదద్రవ్యాలు అయితే ఉన్నాయి. ఆ ఫోన్కి బ్యాక్ సైడ్ పౌచ్లో పెట్టుకున్నాడు. అలాగే కారు తనిఖీ చేస్తే కారులో కూడా మాదద్రవ్యాలు ఉన్నాయి. దీంతో అతను అదుపులో తీసుకున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. సో బహుశా అతను ఐడి చూపించమన్నప్పుడు ఇతని దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఐడి కార్డు చూపించినా లేదంటే ఆ ఫోన్ బ్యాక్ సైడ్ మాదద్రవ్యాలు పెట్టుకోకుండా దొరికేవాడు కాదేమో. కానీ అతను తన ఫోన్ బ్యాక్ సైడే మాదద్రవ్యాలు పెట్టుకొని ఆ ఫోన్ని ఐడి ప్రూఫ్ కింద అతను వాళ్ళకి చూపించడం జరిగింది. అక్కడే అతను దొరికిపోయాడు. కువైట్లో ఎవరైతే నకిలీ పౌరసత్వాన్ని పొందింటారో అలాంటి వారికి సంబంధించిన పౌరసత్వాన్ని కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ ఉపసంహరించుకుంటుంది కదా. దీనికి సంబంధించిన ప్రాసెస్ అయితే కొనసాగుతూనే ఉంది. అయితే కువైట్లోనే అతిపెద్ద పౌరసత్వ ఫోర్జరీ కేసు ఒకటి బయటపడింది. ఎందుకు అతిపెద్ద ఫోర్జరీ కేసు అని చెప్పేసి అంటున్నానంటే ఒకసారి వింటే మీకే ఆశ్చర్యం వేస్తుంది. ఒక భర్త, 6 భార్యలు, 1200 మంది డిపెండెంట్స్. అంటే అతని పైన అతని కింద తన తర్వాత తరం వాళ్ళు మొత్తం ఆధారపడిన వాళ్ళు మొత్తం 1200 మంది. ఒకసారి ఊహించుకోండి. సో వివరాలు మనం చూసుకున్నట్లయితే 1930లో పుట్టినటువంటి ఒక వ్యక్తి 1965లో కువైట్కి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని పొందడం జరిగింది. దాని తర్వాత కొంతకాలానికి అయిన కనుక ప్రాణాలు కోల్పోవడం జరిగింది, అంటే చనిపోవడం జరిగింది. అయితే ఇతను పౌరసత్వం పొందిందే నకిలీ పౌరసత్వం. దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు బయటపడ్డాయి. సో కానీ ఆయన ప్రాణాలతో లేడు. కానీ దాని తర్వాత వాళ్ళ పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు ఇలా వాళ్ళ వంశ పరంపర మొత్తం చూసుకుంటే ఇప్పటికీ మొత్తం 1200 మంది ఉన్నారంట. సో వారందరికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని క్యాన్సిల్ చేస్తారు. అయితే అందులో కొంతమంది ఆల్రెడీ దేశం విడిచి పారిపోయినట్లుగా గుర్తించారు. అలాగే కొంతమందికి సంబంధించి DNA టెస్టులు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. సో ఏదైనప్పటికీ చూడండి ఎంత పెద్ద ప్రాబ్లం ఉందో ఈ నకిలీ పౌరసత్వం కారణంగా.
అక్కడ అతను ఒక్కడే నకిలీ పౌరసత్వం పొందాడు. దాని తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా యాక్చువల్ చెప్పాలంటే మనకి కువైట్లోనే పుట్టారు, కువైట్లోనే పెరిగారు, అన్నీ జరిగాయి. కానీ అసలు వ్యక్తి నకిలీ పౌరసత్వం పొందడంతో అతని కింద ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఇప్పుడు సుమారుగా ఈ 1200 మంది కూడా వారి యొక్క పౌరసత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది. సో గతంలో కూడా మనం చెప్పుకోవడం జరిగింది, ఇలాంటివి చాలా చెప్పుకున్నాం. 400 మంది, 500 మంది అలాగా. ఇది ఏకంగా 1200 మంది. ఒక వ్యక్తి కారణంగా 1200 మంది వారి యొక్క పౌరసత్వాన్ని కోల్పోతున్నారు. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు మనం ప్రతి వారం హెల్త్ ఇన్సూరెన్స్, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ పాలసీలు ఇలాంటి వాటి గురించి చర్చించుకుంటున్నాం కదా. సో ఎందుకంటే వాటికి ఉన్న ప్రాముఖ్యతను గురించి మనం ఏదో ఒక విధంగా ఏదో ఒక పాయింట్ తీసుకొని ప్రతి వారం మనం మన వాళ్ళకి తెలియజేయడానికి ఏదైనా ట్రై చేస్తూ ఉన్నాం. యాక్సిడెంటల్ పాలసీ ఇది ఎందుకు ఇంపార్టెంట్? కువైట్ లాంటి మనం బయట దేశాల్లో ఉంటున్నాం. సో ఒక కువైట్ అనే కాదు, అది వాళ్ళు ఇండియాలో ఉన్నా ఇంక వేరే ఇతర దేశాల్లో ఎక్కడున్నా సరే మనం చేసినటువంటి ఉద్యోగం కావచ్చు, అది డ్రైవర్ పని కావచ్చు, ఇంకొక పని కావచ్చు. సో అందులో అంతా బాగుంటే పర్లేదు. ఏదైనా ప్రమాదం జరిగి మనకి ఏదైనా అయితే అప్పుడు మన ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి, వారిని ఎవరు చూసుకుంటారు, వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇలాంటివన్నీ ఆలోచించి అలాంటి వారి కోసమే మనం ఈ యాక్సిడెంటల్ పాలసీ కూడా తీసుకురావడం జరిగింది. ఈ యాక్సిడెంటల్ పాలసీ తీసుకోవడం వల్ల అనుకోని ప్రమాదాల్లో మనకి ఏదన్నా జరిగి మనం ప్రాణం కోల్పోయినా, లేదు మనం పని చేయలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళినా, అంటే అంగవైకల్యం లాంటిది వచ్చినా మనకి డబ్బులు అనేటువంటిది వస్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే మనం ఇంత కష్టపడుతున్నటువంటిది బయట దేశాలకు వచ్చి ఇంత కష్టపడుతున్నాము, ఇంత దూరం వచ్చున్నాము అంటే అది మన ఫ్యామిలీ కోసమే. మనం కష్టపడే ప్రతి రూపాయి కూడా ఫ్యామిలీ కోసమే ఖర్చు పెడుతుంటాం, వాళ్ళు హ్యాపీగా ఉండాలని చెప్పేసి. అలాంటిది ఏదన్నా అనుకోని ప్రమాదం జరిగి మనమే లేకపోతే, మనం పని చేయలేని పరిస్థితుల్లోకి వెళ్తే అప్పుడు ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, ఎంత ఆర్థికంగా చితికిపోతారు వాళ్ళు. సో అప్పుడు ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుంది. అవన్నీ కూడా ఆలోచించి మనం తప్పనిసరిగా ఒక సెక్యూరిటీ పాలసీ, ఈ యాక్సిడెంటల్ పాలసీ అంటే చేపించి పెట్టుకుంటే మంచిది. అమౌంట్ తక్కువే ఉంటుంది, వ్యాలిడిటీ ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకి చెప్తాను, 1 కోటి రూపాయలకి మనకి కావాలనుకుంటే 84,000 రూపాయలు అవుతుంది అంతేనండి. 50 లక్షలకి అయితే 44,000 రూపాయలు. ఒకసారి కడితే 5 సంవత్సరాలు మళ్ళీ మీరు కట్టాల్సిన అవసరం లేదు. 5 సంవత్సరంలో వ్యాలిడిటీ ఉంటుంది. ఈ 5 సంవత్సరాల కాలంలో మనకి ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినప్పుడు ఈ బెనిఫిట్స్ అని కూడా మనకు వర్తిస్తుంది. దానికి సంబంధించిన వీడియో కూడా మీకు అందిస్తాను, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయని కూడా. ఆ వీడియోని కూడా మీరు గమనించవచ్చు. కాబట్టి ముఖ్యంగా డ్రైవర్ సోదరులు, అలాగే ఫ్యామిలీకి పెద్దగా ఎవరైతే ఉంటారో అలాంటి వారందరూ కూడా ఈ ప్లాన్ ఏదైనా తీసుకోండి. దీన్ని మీరు ఒక ఆప్షన్ లాగా మాత్రం చూడకండి, మ్యాండేటరీ, తప్పనిసరి. మనం రోజు తినడం, తాగడం, అలాగే ప్రతి నెల మనం ఇంటర్నెట్, కరెంటు బిల్ ఎలాగో అదేవిధంగా ఇది కూడా మనకి తప్పనిసరి అన్న విధంగా తీసుకోవాలి. ఎందుకంటే ఫ్యామిలీ గురించి ఆలోచించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లాన్ అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో పదే పదే ఎందుకు చెప్తున్నామంటే దాని గురించి ఒక్కసారి ఆలోచించండి. ఏదో చెప్తున్నాం కదా వినేసి వెళ్ళిపోకుండా ఒకసారి ఆలోచించండి, అవునా కాదా, సో ఇది మన ఫ్యామిలీకి ఉపయోగపడుతుందా లేదనేది ఒకసారి ఆలోచించి దీనిపై నిర్ణయం అయితే తీసుకోండి. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యాక్సిడెంటల్ పాలసీ అయితే తీసుకోండి. అలాగే ఆరోగ్య బీమా అనేటువంటిది మనకి ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు వచ్చి మనం హాస్పిటల్ అడ్మిట్ అయితే ఆ బిల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా కంపెనీనే భరిస్తుంది. ఆ హాస్పిటల్ బిల్ అన్నీ కూడా కంపెనీనే పే చేస్తుంది, మన చేతి నుంచి డబ్బులు పెట్టకుండా. సో మనం పాలసీ తీసుకుంటే ఒక 10 లక్షల రూపాయలు మన జోబిలో ఉన్నదాంతోనే సమానం. సో మనం ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు మన ఫ్యామిలీ మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆ కార్డు మన దగ్గర ఉన్నంత వరకు మనం నెట్వర్క్ హాస్పిటల్స్లో, కార్పొరేట్ హాస్పిటల్స్లో మంచిగా వైద్యం అయితే మనం పొందొచ్చు. కాబట్టి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మనం చేయించుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న బిల్లులు ఒక 50,000, 10,000 లేదంటే 1 లక్ష రూపాయలు, 2 లక్షల వరకు అయితే మనం ఏదో ఒక విధంగా చూపించేసుకోవచ్చు. కానీ పెద్ద బిల్లులు ఏదైనా పడితే, అంటే ఒక 5 లక్షలు, 10 లక్షల రూపాయల బిల్లు పడితే మనం కట్టాలంటే కొద్దిగా కష్టం. అప్పుడు ఏం చేయాలి, మన దగ్గర ఉన్నటువంటి సేవింగ్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి మళ్ళీ, లేదంటే ఉన్నటువంటి ఆస్తులు తాకట్టు పెట్టుకోవాలి, లేదంటే బంగారం ఇలాంటివి అమ్ముకోవాలి. సో అంత ప్రాబ్లం ఎందుకు, మన సేవింగ్స్ అలాగే ఉండి మన ఆస్తులన్నీ అలాగే భద్రంగా ఉండాలి అంటే తక్కువ అమౌంట్ తోటి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటే దానికి ఎటువంటి భారీ మొత్తాలను కూడా ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే భరిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్, ఒక యాక్సిడెంటల్ పాలసీ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇవి తీసుకున్న తర్వాతనే మీరు సేవింగ్ ప్లాన్స్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఇవి లేకపోతే మీరు సేవింగ్ ప్లాన్స్ తీసుకున్నా కూడా ఉపయోగం ఉండదు. ఎందుకంటే సేవింగ్ ప్లాన్స్ తీసుకుంటారు, బాగుంది, అక్కడ వరకు డబ్బులు దాచిపెట్టుకుంటూ ఉంటారు. అనుకోకుండా ఏదన్నా హాస్పిటల్ ఇబ్బంది వచ్చి, ఎందుకంటే ఈ రోజుల్లో మీకు తెలిసిందే ప్రతి ఒక్కరూ ఒక 4-5 సంవత్సరాల కాల వ్యవధిలో తప్పనిసరిగా ఎవరో ఒకరైనా సరే వాళ్ళ ఫ్యామిలీలో హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్న వాళ్ళు అయితే ఉంటారు. అందులో ఇప్పుడున్నటువంటి హాస్పిటల్ బిల్స్ చూస్తే మనకి గుండె దడలాడుతుంది. లక్షల్లోనే బిల్స్ అయితే అవుతున్నాయి. సో అలాంటప్పుడు ఆ సేవింగ్ ప్లాన్స్లో మీరు దాచిపెడుతున్నారు చూడండి, ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఇవి చేసుకొని దాని తర్వాత మీరు సేవింగ్ ప్లాన్స్ వైపు వెళ్ళండి.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ యాక్సిడెంట్ పాలసీ తీసుకోండి. వీటికి సంబంధించినటువంటి ఇంకా మరిన్ని పూర్తి వివరాల కోసం మీకు నేను డిస్ప్లేలో నాకు సంబంధించిన వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కనుక మెసేజ్ పెట్టినట్లయితే పూర్తి సమాచారాన్ని మీకు నేను అందిస్తాను. కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు అందిస్తున్నటువంటి సమాచారం మేరకు రేపు కువైట్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడడానికి అయితే అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఆదివారం మాత్రం ఈదురు గాలులు వేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఫ్రెండ్స్, కువైట్ నుంచి మీరు ఎవరైనా సరే ఇండియాకి కార్గో ధర వస్తువులు పంపించాలనుకుంటే మీకు డిస్ప్లేలో కువైట్లో మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తున్నాను. మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారండి. మీ వస్తువులు చాలా సేఫ్గా తొందరగా ఇంటికి చేర్చడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా కార్గో ధర ఇంటికి వస్తువులు పంపించాలనుకుంటే అది ఎయిర్ కార్గో కావచ్చు, సీ కార్గో కావచ్చు, మీకు డిస్ప్లే నేను వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు మీ వస్తువుల్ని కార్గో ధర పంపించుకోవచ్చు. ఫ్రెండ్స్, కడపలో ఒక విషాదకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. కడపలో ఉన్నటువంటి ఈ 7 రోడ్స్ క్రాస్ రోడ్స్ ఏదైతే ఉందో 7 రోడ్ సర్కిల్ ఉంది కదా, అక్కడ ఈ శోభయాత్ర జరుగుతున్నటువంటి సమయంలో టపాసాలు కాలుస్తున్నారు. అందులో భాగంగానే రాకెట్లను కూడా వదలడం జరుగుతుంది. అందులో ఒక రాకెట్ అక్కడ ఉన్నటువంటి ఒక హోటల్ దగ్గర సెక్యూరిటీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి పొట్టల్లోకి చొచ్చుకెళ్ళింది అది. సో దాంతో అతను పేగులన్నీ కూడా బయట వచ్చినటువంటి పేగుల్ని ఆ సెక్యూరిటీ గార్డ్ అలాగే చేత్తో పట్టుకొని నిలబడుకుని ఉండిపోయాడు. దీనిపైన వెంటనే స్పందించినటువంటి భద్రతాధికారులు, పోలీసు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంబులెన్స్ని పిలిపించి హుటాహుటిన అతన్ని హాస్పిటల్కి అయితే తరలించారు. ఇది చాలా బాధాకరమైన వార్త. ఎందుకంటే ఆయన డ్యూటీ ఆయన సక్రమంగా చేసుకుంటూ ఉన్నారు. సెక్యూరిటీ గార్డ్ బయట నిలబడుకున్నారు, డ్యూటీ చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు కాల్చినటువంటి రాకెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రమాదవశాత్తు అది దూసుకొచ్చి ఈయన పొట్టలోకి వెళ్ళింది. ఎవరైనా ఊహించగలరా ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి? పైకి వెళ్ళాల్సినటువంటి రాకెట్ కిందకు వచ్చి ఈయన పొట్టలోకి వెళ్ళింది. కానీ ఆయన యొక్క ధైర్యానికి మనం మెచ్చుకోవాలి. ఇంకొకరైతే మాత్రం ఆ విధంగా ఉండలేరు. అతను అట్లో నుంచి పేగులు బయట వచ్చినా కూడా నిలబడుకొని ధైర్యంగా వాటిని చేత్తో పట్టుకొని అలాగే ఉన్నాడు. ఆయన ఏమాత్రంగానే చలనం అనేటువంటిది లేదు ఆయనలో, అలాగే ఉన్నారు. ఇంకొకరైతే మాత్రం నాకు తెలిసి అక్కడే కింద పడిపోవడం కానీ, లేదంటే ఏడవడం కానీ, గగ్గోలు చేయడం కానీ, ఇంక ఇతరత్ర ఏదేదో చేసేసేవాళ్ళు. కానీ ఆయన మాత్రం అలాగే చేత్తో పట్టుకొని గమ్మున నిలబడుకున్నారు. సో ఆయన యొక్క ధైర్యానికి మెచ్చుకోవాలి. అలాగే ధైర్యంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఎదుర్కోగలగోళ్ళు. సో ఆయన అయితే నాకు తెలిసి త్వరగా కోలుకుంటారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ విధంగా ఎవరైతే మనోధైర్యం ఎక్కువగా ఉంటుందో అలాంటి వారు కోలుకోవడానికి, ఆరోగ్య సమస్యల నుంచి తొందరగా బయటపడడానికి కూడా అవకాశాలు అయితే ఉంటాయి. సో ఆయన కోలుకొని తొందరగా బయటపడాలని చెప్పేసి నేను అయితే ఆశిస్తున్నాను. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఎక్స్చేంజ్ ధరలు మాత్రం చాలా బాగున్నాయి. ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 298 రూపాయలుగా ఉంది. సో ఇంక 2 రూపాయలు తక్కువ, 300 రూపాయలకి. సో మంచి ధర అయితే కొనసాగుతుంది. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం మరోసారి భారీగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి 1 గ్రాము పైన సుమారుగా 943 ఫిల్స్ వరకు పెరగడంతో 1 గ్రాము ధర ప్రస్తుతానికి 45 దినార్ల 287 ఫిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం మనకి బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రాము ధర 49 దినార్ల 387 ఫిల్స్గా ఉంది. సో దగ్గర ఇంకా 24 క్యారెట్ల బంగారం 50 దినార్లకు వెళ్ళిందని చెప్పుకోవచ్చు. 22 క్యారెట్ల బంగారం 46 దినార్లకు వచ్చిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్నటికి వాళ్ళకి 943 ఫిల్స్ అంటే 1 దినార్ వరకు పెరిగింది. సో బంగారం ధర మాత్రం ఏమాత్రం నేను తగ్గనంటూ ఉంది. రోజు రోజుకి క్రమంగా పెరుగుతూ పోతూనే ఉంది.